సర్లే గాని నీ పాస్పోర్ట్ రెడీ అవగానే ఫోన్ చేయి, ఉంటాను. అమ్మా ముందు మన పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి. చెయ్యి బ్యాంక్. ఏంటే రిజల్ట్? రిజల్ట్ అంటే నువ్వు చెప్పినట్టు బాగా నవ్వుతున్నాడు కానీ జపాన్ భాషలో నవ్వుతున్నాడంటే. జపాన్ భాషలోనా? మనకి జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వచ్చుంటది. ఓసే మైదా, జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే మేనేజర్ని ముందు నాకు తెలిసింది కదే కదా. అయినా ఈ యాప్ బాగానే వర్కౌట్ అయింది అనుకుంటే మధ్యలో ఈ జపాన్ కన్ఫ్యూజన్ ఏంటే? మీ బావ బీపీ హైలో ఉంది అంటే ఏదో టెన్షన్ పడుతున్నాడు, అంటే ఏదో చేస్తున్నాడు. పద సీక్రెట్ గా చూద్దాం. లేదు ఎక్కడ పెట్టిన? ఎలాగైనా కనిపెట్టాలి. పెట్టాలి అస్సలు దొరకకూడదు. తరంగా చూడాలి. సారీ అక్క, బ్రేక్ పడలేదు. చూసుకోలేదు, గుమ్మం అడ్డుగా ఉంది. గుమ్మం అడ్డంగా లేదు, నువ్వే అడ్డంగా పడ్డావు. ఇంకొంచెం గట్టిగా గుర్తుంటే కిటికీ అవతల పడేదాన్ని. అబ్బా! ఏంటి బుక్స్ అన్ని చిందరవందరగా పడున్నాయి? ఏమెతుకుతున్నారు? అది పారిపోయేది ఎలా అనే బుక్ కోసం ఎతుకుతున్నాను. నువ్వేమన్నా బయట పడేసావా? టెన్షన్ చూపిస్తుంది. అబద్ధం ఆడుతున్నాడు. ఆ బుక్ రాసిన రైటర్ జపాన్ రైటరా? తెలుగు బుక్ జపాన్ రైడ్ పెట్టి ఏదో జంతుకు మొక్క నువ్వు తెలుగుడే. మళ్ళీ అబద్ధమే. వీటిలో బయటపట్టు చెప్తా. ఏమండి, మీరు బుక్ ఎత్తుక్కోండి, నేనెళ్ళి అమ్మా మిర్చి బజ్జీ రెడీ చేస్తా. బజ్జీ తింటూ బుక్ చదివితే ఎలా పారిపోవాలో బాగా తెలుసుకోవచ్చు. అమ్మా పదవే. అమ్మయ్యా, మళ్ళీ తొయ్యకు. తొయ్యను. దొరికింది. పాస్పోర్ట్ ఎందుకు తీసాడు ఇప్పుడు? ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అక్కడికి ఎందుకు? ఫ్లైట్ ఎక్కడానికి. ఎక్కడికి వెళ్తాడో అదే కనిపెట్టాలి ఇప్పుడు.